హాయ్, వెల్కమ్ టు సింప్లీ సమయం. మనం ఈ వీడియోలో తిరుమల శ్రీవారిని ఎన్ని విధాలుగా దర్శనం చేసుకోవచ్చు, స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందైతే టీటీడీ దేవస్థానం వారి వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. గూగుల్కి వెళ్ళి టీటీడీ దేవస్థానం అని టైప్ చేసి ఫస్ట్ వచ్చిన లింక్ కాస్త కేర్ఫుల్గా చూసి క్లిక్ చేయండి. ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని కేర్ఫుల్గా ఎంటర్ చేసి లాగిన్ అయిపోదాం. వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది. దర్శనం రిలేటెడ్ ఏమైనా నోటిఫికేషన్స్ ఉన్నా లేకపోతే ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ అయితే స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటి గురించి కూడా డీటెయిల్ వీడియో కావాలంటే గోవింద్ అని కామెంట్ చేయండి. ఇప్పుడైతే స్పెషల్ ఎంట్రీ దర్శనం పైన క్లిక్ చేయండి. 10 AM నుండి మనకు టికెట్స్ అవైలబుల్ గా ఉంటాయి. టికెట్స్ అవైలబుల్ గా వచ్చాక చూడండి, మనం వర్చువల్ క్యూలో ఉన్నాము. ఈ టైం అయిపోయాక మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. seconds. ఓకే, ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తున్న డేట్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నట్టు. ఏ డేట్ కావాలో ఆ డేట్ పైన క్లిక్ చేయండి. ఎన్ని టికెట్స్ కావాలో అన్ని టికెట్స్ సెలెక్ట్ చేసుకోండి. పర్ టికెట్ కాస్ట్ 300. ఏ టైంలో దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో ఆ టైం పైన క్లిక్ చేయండి. ఇంకా పర్ టికెట్ 1 లడ్డు వస్తుంది. ఎక్స్ట్రా లడ్డు కావాలంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఒక లడ్డు కాస్ట్ 50 రూపీస్. మనం హుండీలో ఏమైనా వేయాలనుకుంటే ఇక్కడే వేయచ్చు. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేమ్, ఏజ్, జెండర్, ఇంకా ఎలాంటి ఐడి ప్రూఫ్ అండ్ ఐడి ప్రూఫ్ నెంబర్. ఇంకా కిందికి వస్తే జనరల్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, సిటీ, స్టేట్, పిన్ కోడ్. తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తే పేమెంట్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ యూపీఐ, క్రెడిట్, డెబిట్, ఏటీఎం, నెట్ బ్యాంకింగ్ వీటి త్రూ మనం పేమెంట్ చేయొచ్చు. నాకైతే 4 టికెట్స్ అండ్ 4 లడ్డూస్కి 1400 రూపీస్ అయింది. నేనైతే త్రూ క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేశాను. నాకు సెషన్ టైం అవుట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ లాగిన్ అయితే టికెట్స్ అయితే బుక్ అయిపోయాయి. స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసే ముందు మనం ఎన్ని టికెట్స్ బుక్ చేస్తున్నామో అంతమంది నేమ్, ఆధార్, ఏజ్ నోట్ ప్యాడ్లో నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనలాగే ల్యాక్స్ ఆఫ్ పీపుల్ టికెట్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. వితిన్ సెకండ్స్లో థౌజండ్స్ ఆఫ్ టికెట్స్ బుక్ అవుతూ ఉంటాయి. సో మన డీటెయిల్స్ టైప్ చేస్తూ కూర్చుంటే డిలే అయిపోతుంది. నోట్ ప్యాడ్లోది కాపీ చేసుకొని ప్రొసీడ్ అయితే టికెట్స్ అయిపోక ముందుకే మన టికెట్స్ బుక్ అవుతాయి. డౌన్లోడ్ అండ్ ప్రింట్ యువర్ టికెట్స్. పేమెంట్ అయిపోయాక నాకైతే సెషన్ టైం అవుట్ అయిపోయింది. టికెట్స్ బుక్ అయ్యా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను. బట్ టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. మేబీ స్క్రీన్ రికార్డ్ చేస్తూ టికెట్స్ బుక్ చేయడం వల్ల డిలే అయి ఉంటుంది, అందుకే సెషన్ టైం అవుట్ అయింది. స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాక అదే రోజు 3 PM అకామిడేషన్ టికెట్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అదెలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. టీటీడీ దేవస్థానం వెబ్సైట్ ఓపెన్ చేయండి. అందులో అకామిడేషన్ పైన క్లిక్ చేయండి. ఇలా టైం వస్తుంది. ఇలా ఓపెన్ అవ్వగానే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అగ్రీ పైన క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఆ తర్వాత మనకి అకామిడేషన్ డీటెయిల్స్ వస్తాయి. లొకేషన్, చెక్ ఇన్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. లొకేషన్ వచ్చేసి తిరుమల సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా సర్వీస్ అంటే ఎలాంటి టికెట్స్ బుక్ చేసుకున్నాను, స్పెషల్ ఎంట్రీ. సో మన డీటెయిల్స్ ఇలా వచ్చాయి. నెంబర్ ఆఫ్ టికెట్స్ ఏంటో అని వచ్చింది. ఇక్కడ బుక్ అకామిడేషన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఏ ప్లేస్లో కావాలి అది తిరుమల. అండ్ మనం చెక్ ఇన్ టైం, ఈ టైంలోనే మనం చెక్ ఇన్ అవ్వాలి. ఈ టైం దాటిందంటే మనకు రూమ్ అలాట్ అవ్వదు. సో మన దర్శనంని బట్టి మనకు ఇక్కడ రూమ్ అలాట్ డేట్స్ వస్తాయి. దాంట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 100 రూపీస్ రూమ్స్ ఉంటాయి, 1000 అండ్ 1500 ఉంటుంది. మీకు కావాల్సింది క్లిక్ చేసి కంటిన్యూ నొక్కండి. పేమెంట్కి రీడైరెక్ట్ అవుతుంది. అకామిడేషన్ బుక్ అయిన తర్వాత మన నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో మనం అకామిడేషన్ రిసిప్ట్ తీసుకోవడానికి ఒక లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి అకామిడేషన్ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్స్ హార్డ్ కాపీస్, సాఫ్ట్ కాపీస్ అండ్ మన ఐడి ప్రూఫ్స్ కూడా క్యారీ చేయండి. తిరుమల శ్రీవారిని ఎన్ని రకాలుగా దర్శనం చేసుకోవచ్చు అంటే, ఒకటి స్పెషల్ ఎంట్రీ త్రూ దర్శనం చేసుకోవచ్చు, ఇంకొకటి అర్జిత సేవాస్ అని ఉంటాయి. అందులో కళ్యాణోత్సవము, బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ ఇలాంటి ఈవెంట్స్ ఉంటాయి. అలాంటి ఈవెంట్స్కి మనం టికెట్స్ బుక్ చేసుకోండి. ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇంకొకటి మనం డొనేషన్స్ చేసి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇలా మనం ప్లాన్గా ఏం లేము అనుకోకుండా వెళ్ళామంటే అక్కడ కూడా టికెట్స్ దొరుకుతాయి. వీటి గురించి కూడా మీకు డీటెయిల్గా కావాలి అని అంటే ఏడుకొండలవాడ వెంకటరమణ
అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.